ఈ దినం పరిశుద్ధ గ్రంథంలో నుండి 4 అధ్యాయాలు, ఆ 4 అధ్యాయాల వివరణ మీతో పంచుకుంటాను. నా వైపు చూడండి, పర్వాలేదు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 31వ అధ్యాయం, అలాగే యెషయా గ్రంథం 36వ అధ్యాయం 37వ అధ్యాయం, 36వ అధ్యాయం 37వ అధ్యాయం, ఈ 4 అధ్యాయాలు చెప్పే కదా. 30వ అధ్యాయం 31వ అధ్యాయం ఇశ్రాయేలు ప్రజలకు రాబోయే కాలములో ఎదురు కాబోయే సమస్యలు, ఆ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో వాటి వివరణ. 36వ అధ్యాయం 37వ అధ్యాయం మొదటి 2 అధ్యాయాలు సూచించిన సూచనల ప్రకారం రాజైన హిజ్కియా అమలు చేయటం, సమస్యలు సుడిగుండంలో నుండి అవలీలగా బయటపడటం. ఈ 4 అధ్యాయాలను 2 భాగాలుగా విభజిస్తే, ఏది యెషయా గ్రంథం 30వ అధ్యాయం 31వ అధ్యాయం, అది ఇశ్రాయేలీలకు దేవుడు నేర్పుతున్న పాఠం. బాగా చూడండి. 36, 37 అధ్యాయాలు వ్రాసినటువంటి పరీక్ష. పిల్లలకు పరీక్షా కాలం కదా. పరీక్షలు రాయబోయే ముందు క్లాసులో ఏం చెప్తారు? పాఠాలు చెప్తారు. ఏ పాఠాలైతే క్లాసులో చెప్పారో వాటి మీదే ప్రశ్నలు వస్తాయి. ఫస్ట్ యూనిట్ టెస్ట్, 2-3 పాఠాలు చెప్పిన తర్వాత ఫస్ట్ యూనిట్, ఒక 4 పాఠాలు చెప్పిన తర్వాత సెకండ్ యూనిట్, 1/4 చెప్పిన తర్వాత క్వార్టర్లీ, హాఫ్ చెప్పిన తర్వాత హాఫ్ ఇయర్లీ, మొత్తం చెప్పిన తర్వాత యాన్యువల్ ఎగ్జామ్. సో పరీక్ష రాయిబోయే ముందు ఏమొస్తుంది? పరీక్ష రాయిబోయే ముందు టీచర్ గారు ఏం చేస్తాడు? పాఠాలు చెప్తాడు. ఈ పాఠాలు చెప్పేటప్పుడు ఏ విద్యార్థి అయితే చక్కగా వింటాడో, ఏ మాట పోగొట్టుకోకుండా శ్రద్ధగా ప్రతి మాట ఆలకిస్తాడో, వాడు టాప్ 1 ర్యాంకర్గా మిగిలిపోతాడు. ఈ మధ్య అంగవైకల్యం కలిగిన ఒక తల్లి సివిల్ సర్వెంట్ అయింది. ఆమెను ఇంటర్వ్యూ చేస్తే, అమ్మ ఎప్పటి నుంచి కష్టపడి చదువుకోవటం ప్రారంభించావు? ఎప్పటి నుంచి నీకు పుస్తకాల పట్ల జిజ్ఞాస ఉంది అంటే, ఆ తల్లి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదేదో నిన్నగాక మొన్న ఈ మధ్య స్టార్ట్ అయింది కాదండి, నేను చదువుకోవటం ప్రారంభించిన చిన్నప్పటి నుండి పుస్తకాల పురుగుని బహుశ్రద్ధగా చదువుకుంటూ ఉండేదాన్ని, ఆసక్తిగా చదువుకుంటూ ఉండేదాన్ని. ఆ ఆసక్తే నన్ను ఒక శక్తివంతురాలిగా నిలవబెట్టింది అంటాడు. చూడండి, స్కూల్కి వచ్చిన పిల్లలు పాఠాలు శ్రద్ధగా వినేవాళ్ళు ప్రయోజకులు అవుతారా లేదా? పరీక్షలు బాగా రాస్తారా లేదా? మంచి మార్కులు వస్తాయా రావా? డెఫినెట్గా. ఇప్పుడు కొంతమంది స్కూల్కి వస్తారు, పాఠాలు సరిగ్గా వినరు. ఏం చేస్తారు? పాఠాలు చెప్తూ ఉంటే రాకెట్లు తయారు చేసి ఇసిరి కొడతారు పిల్లలకి. కూర్చొని ఉంటారు, పెన్నుతో వెనక నుంచి గుచ్చుతారు. ఇంకొంతమంది పాఠం చెప్పాను ఇటువైపు ఉంటాడు, ఆడు మెంటలోడ్లాగా అటు ఇటు చూస్తూ ఉంటాడు. పరీక్షలు రాసిన తర్వాత ఏమంటాడు తెలుసా? ఈసారి క్వశ్చన్ పేపర్ అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది అంటాడు. ఏ సిలబస్? ఇంకొకటి ఏమంటాడు తెలుసా? పేపర్ చాలా టఫ్. చెప్పండి, పేపర్ చాలా టఫ్గా వచ్చింది. అవుట్ ఆఫ్ సిలబస్ కాదు, సిలబస్లోనే వచ్చింది. కాకపోతే ఈడు చదివిన 2-3 పేపర్లో లేదు, అది అవుట్ ఆఫ్ సిలబస్ అంటాడు. దైవజనమ, నేను మీతో చెప్తా, జీవిత పోరాటంలో నీకు ఎదురయ్యే ప్రతి సమస్య, అది ఆధ్యాత్మికమైనదైనా కుటుంబపరమైనదైనా మరేదైనా, ప్రతి సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో, జీవితంలో ఎదురుగాబోయే ప్రతి ప్రశ్నకు సమాధానం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు లిఖించి పెట్టాడు. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్పు. ఇంకొక మాట కూడా అడుగుతారు, పుస్తకాల్లో ప్రశ్నలు పాఠానికి ముందుంటాయా, పాఠం తర్వాత ప్రశ్నలు ఉంటాయా? చెప్పాలి. పాఠం బాగా చదివినోడు ప్రశ్నలు ఎట్లా రాస్తాడు?
కాఫీ తాగినంత అవలేలగా రాస్తాడు. పాఠాలు సరిగ్గా విన్నాడు, ప్రశ్న దగ్గరికి వచ్చేసరికి అప్పుడు ఆలోచిస్తాడు ఐన్స్టీన్ లాగా. అదే పాఠాలు వినేటప్పుడు చెప్పేటప్పుడు శ్రద్ధగా వింటే వాడి పరిస్థితి వేరు. దైవజనమా, దేవుని వాక్యం వినటానికి వచ్చేటప్పుడు కూడా క్రైస్తవ్యం 4 గోడల మధ్యలో చేసేది కాదు, ఇది ఒక అద్భుతమైన జీవిత విధానం. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇది జీవిత విధానం. సరే, ఇశ్రాయేలు ప్రజలకు రాబోతున్న సమస్య ఏంటి, ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలని దేవుడు చెప్తున్నాడు. అప్పటికి ప్రపంచాన్ని భయక్రాంతులు చేస్తున్న ఒక భయానకరమైన రాజ్యం అషూరు సామ్రాజ్యం. దేశ దేశాలను రాజ్యాలను జయించుకుంటూ వస్తున్నారు. ఆత్మలో యెషయా ప్రవక్త గ్రహించి ఇశ్రాయేలు ప్రజలతో చెప్తాడు, ఇశ్రాయేలీలారా, ఇదిగో ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేస్తున్న హిజ్కియా రాజా, ఇశ్రాయేలు దేశం మీదకి అషూరు రాజు రాబోతున్నాడు. ఈలోపు కొంతమంది అన్నారు, వచ్చినా పర్వాలేదండి, మన దోస్తు జిగిరి దోస్తు ఐగుప్తు రాజు ఉన్నాడు కదా, ఐగుప్తు రాజు కబురు పంపిద్దాం, ఐగుప్తు రాజుకు విస్తారమైన రథాలు, చెప్పాలి, విస్తారమైన గుర్రాలు రౌతులు ఉన్నాయి, ఆ బలంతో మనం అవలేలుగా జయిద్దాం అని ఒకవేళ మీరు అంటారేమో. అషూరు రాజు రాబోతున్నాడు, సమస్యల సుడిగుండంలో మీరు చిక్కుకోబోతున్నారు. అయితే దేవుడు సమస్యను చెప్పటం మాత్రమే కాదు, ఆ సమస్యలో నుండి బయటపడటానికి పరిష్కారం కూడా దేవుడు చెప్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఇప్పుడు అషూరీయులు రాబోతున్నారు. దైవజనమా, నీ బ్రతుకులో నువ్వు ఎదుర్కొనే అషూర్ అనే సమస్య, నీ అనారోగ్యం కావచ్చు, మీ భార్యాభర్తల మధ్యలో అసమాధానం కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, ఆత్మీయ ఇబ్బంది కావచ్చు, మరొకటి వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏదైనా ఆ సమస్యను పరిష్కరించుకోవటానికి దేవుడు మార్గం చెప్తున్నాడు. చూడండి, దేవుడు ఇక్కడ తన ప్రజలతో అంటాడు. చూడండి ఆ మాట, యెషయా గ్రంథం 31వ అధ్యాయం 2-3 వచనాలు నాతో కలిసి చెప్పండి. 1-2 వచనాలు నాతో కలిసి చెప్పండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను వారి రథములు విస్తారములనియు వారి రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. 3వ వచనం, ఐగుప్తీయులు మనుషులే గాని దేవుడు కారు, ఐగుప్తీయుల గుర్రములు మాంసమయములే గాని ఆత్మ కావు. యెహోవా తన చెయ్యి చాపగా సహాయము చేయువాడు జోగును, సహాయము పొందువాడు పడును, వారందరూ కూడి నాశనమగుదురు. విన్నారా? చూడండి, అషూరీయులు రాబోతున్నారు. ఇశ్రాయేలీలారా, మీ మనస్సులోనైనా మాకు ఐగుప్తు రాజు తెలిసిన వాడే కదా, మా స్నేహితుడే కదా, కబురు పంపిద్దాం. ఐగుప్తీయుల గుర్రాలు బలమైనవి, వాళ్ళ రౌతులు బలాఢ్యులు, విస్తారమైన రథాలు ఉన్నాయి, వాళ్ళు మాకు సహాయం చేస్తారని సమస్య రావటంతో మాంస సంబంధమైన బలం మీద ఆధారపడతారేమో. తస్మా జాగ్రత్త. మాంస సంబంధమైన బలం మీద మీరు ఆధారపడకుండా దైవ బలం మీద మీరు ఆధారపడండి. సమస్యలు సుడిగుండంలో నుండి బయటకు రావడానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పట్లు కొడితే సైకు స్తోత్రాలు చెప్దా. 1వ వచనంలో అంటాడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టక, యెహోవా యొద్ద విచారణ చేయక, మాకు ఐగుప్తు రాజు సహాయం చేస్తాడు, ఆయన రథాలు ఉన్నాయి, వాళ్ళ రౌతులు ఉన్నారు, వాళ్ళు బలాఢ్యులు, వాళ్ళకు గుర్రాలు ఉన్నాయి, వాళ్ళ ద్వారా ఈ సమస్యలో నుంచి మేము బయటకు వస్తాం అని ఒకవేళ మీరు అనుకుంటే, ప్రజలారా
మీరు శ్రమల పాలైపోతారు, మీరు అపాయంలో చిక్కుకుంటారు. మీరు ఎరుగుదురు కదా ఒక మాట, యెహోవాను విడిచి ఒక మనిషి నరుణ్ణి ఆశ్రయిస్తే నరుణ్ణి ఆశ్రయించువాడట ఎడారిలో ఉన్న ఆరుహా వృక్షం వలె శాపగ్రస్తుడిగా మిగిలిపోతాడట. దైవజనమా, నీ బ్రతుకులో నా బ్రతుకులో బ్రతుకు కాలం అంతా ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తుందని నేను భయపెట్టట్లా. వాక్యం కూడా అంటుంది, నరుని కాలము భూమి మీద యుద్ధకాలం వంటి కాలం. ఏదో ఒక యుద్ధం, ఏదో ఒక పోరాటం మన బ్రతుకులు ఎదురవుతుంది. పోరాటం వచ్చినప్పుడు, యుద్ధాలు వచ్చినప్పుడు మా నాన్న ఉన్నాడు, నాన్న మీద ఆధారపడొద్దు. మా అమ్మ ఉంది, అమ్మ మీద ఆధారపడొద్దు. మా బంధుజనం ఉన్నారు, మాకు జనబలం ఉంది, ధనబలం ఉంది, కులబలం ఉంది అని మాంస సంబంధమైన బలం మీద ఆధారపడకుండా దేవుని మీద మనం ఆధారపడే వారిగా ఉందుముగాక. కొంచెం గట్టిగా చెప్తాం ఆమేన్. దేవుని మీద ఆధారపడితే అటువైపు ఉన్న శత్రు రథాలు ఎన్నైనా, రౌతులు మరెన్నైనా, యుద్ధం చేయటానికి వచ్చిన సైనికులు మరెందరైనా, దేవుడొక్కడు నీ పక్షాన నిలవబడితే సమస్యలన్నీ తుత్తునీయులుగా పడగొట్టడానికి కావలసిన కృప దేవుడు అనుగ్రహిస్తాడు. చెప్దాం ఆమేన్. బైబిల్లో కూడా మనం చూస్తాం కదా, అటువైపు నుంచి శత్రురాజులు 10 లక్షల మంది వచ్చారు. ఇటువైపు ఈ రాజుకున్న సైన్యం కేవలం 5 లక్షలు పైచిలుక. అందరూ అన్నారు, ఇంకెవరు గెలిచేదేముంది, యుద్ధం జరగకుండానే మేము చెప్పేస్తాం, 10 లక్షలు ఉన్నవాడే గెలుస్తాడు, ఈయనకు మంది లేదు, బలం లేదు, గుర్రాలు లేవు, రౌతులు లేవు, ఈ రాజు ఓడిపోతాడు అని అనుకున్నారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా, బక్క చిక్కినోడు బండోడిని శతగొట్టి వదిలిపెట్టేశాడు. ఎందుకు చెప్పంటారా, ఈ మనిషి, ఈ బక్క చిక్కిన రాజు మాంస సంబంధమైన బలం మీద ఆధారపడకుండా దైవ బలం మీద ఆధారపడ్డాడు. దైవ బలం మీద ఆధారపడ్డాడు. దైవజనమా, ఆ దైవ బలం మీద నువ్వు ఆధారపడితే గొడ్డలితో పోయే సమస్యని గోటితో తీసేస్తాడు. నీవు అనుకుంటావు, అయ్యో ఈ సమస్య నన్ను ముంచేస్తుంది అనుకున్నానే, నా సంసారాన్ని అతలాకొతలం చేస్తుంది అనుకున్నానే, నా బ్రతుకును బుగ్గిపాలు చేస్తుంది అనుకున్నానే. దేవుడు ఎంత తేలిగ్గా దీన్ని పరిష్కరించాడో కదా. పరిష్కరించిన దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగా. కానీ హృదయమారా ప్రభుని స్తుతిస్తూ ఉంటాం. గత 3 వారాల క్రితం నేను ఒక చోట మీటింగ్కి వెళ్ళినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. ఆ తమ్ముడు కాస్త బాధపడతా, ముఖం అది ఒక రకంగా పెట్టి ఏడుస్తా, అన్నయ్య నా అవమానం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లా, నా కొరకు ప్రార్థన చేయండి అన్నయ్య అన్నాడు. పర్లేదు తమ్ముడా, నాకు చెప్పు, నేను ప్రార్థన చేస్తాను అంటే, ఏం చెప్పుతున్నా అన్నయ్య, నా అవమానం, నా భార్య గడిచిన 1 వారం రోజుల క్రితం నన్ను కొట్టిందన్న. ఎవరు కొట్టారు తమ్ముడా అన్నాను. ఇంకెవరన్నా, లైవ్లో వాక్యం వింటుందన్నా, మీ వాక్యం వింటుందన్నా, నేను వింటా, మీ వాక్యం వింటుందన్నా అనేసరికి నా గుండె పగిలిపోయింది. ఎవరు కొట్టారయ్యా అన్న. ఎవరేంటన్నా, చెయ్యెత్తి నా చెంప మీద పెట్టమని నా భార్య నన్ను కొట్టిందన్న. నాకెంత అవమానంగా ఉందంటే అన్నయ్య, ఒక్కోసారి మనసులో అనిపిస్తుంది, భార్య చేత కొట్టించుకున్నావురా, ఈ బతికే కంటే నువ్వు చచ్చిపోతే మంచిదిరా అని లోపల అనిపిస్తుంది. అన్నయ్య, నేను తట్టుకోలేకపోతున్నాను ఈ అవమానం అని 10 నిమిషాల సేపు శోకాలు తీసి పాపం ఏడ్చాడు. సహజంగా భార్య కొట్టిందంటే ఏ భర్తకైనా బాధగా ఉంటుంది కదా. బాధ కాదు, ఆ బాధ తీవ్రమైన బాధ. ఇక చెప్పండి, నేను ఆ చెల్లి వైపు చూసారా, తల్లి నేను అప్పుడప్పుడు వచ్చినప్పుడు కనపడతావు కదమ్మా, అట్లా నేను ఆ బిడ్డ వైపు చూసి, భర్తను కొట్టావా అన్న. ఆ బిడ్డ అబద్ధం ఆడకుండా, కొట్టేనన్నయ్య. వాక్యం వినే బిడ్డవి ఎట్లా భర్తను కొట్టావమ్మా? కొట్టినందుకు నేను చాలా బాధపడుతున్నాను అన్నయ్య.
భర్తను కొట్టిన భార్య అని నాకు ఒక దరిద్ర బిరుదు అయిపోద్ది జీవితకాలం. అన్నయ్య ఏం చేయాలో అర్థం కావట్లా. మరి ఎంత తెలిసి ఎట్లా కొట్టావు? తట్టుకోలేకపోయాను అన్నయ్య. ఏం తట్టుకోలేకపోయేది? ఆ బిడ్డ అంది, అన్నయ్య నేను ఆయన కొట్టింది ఒకసారి, మిమ్మల్ని ఒక మాట అడుగుతా, ఆయన్ని అడగండి. అడుగుతా చెప్పమ్మా. నన్ను ఎన్నిసార్లు కొట్టాడో అడగండి అంతే. నేను ఆయన వైపు చూసి, యాయా మొన్న వారం రోజుల క్రితం మీ ఆవిడ కొట్టింది అన్నావు కదా, మీ భార్యని ఎన్నిసార్లు కొట్టావు అన్న. తలకాయ దించాడు. అమ్మ ఎన్నిసార్లు కొట్టాడు నీకు తెలుసా? లెక్క చెప్పమ్మా అన్నాను. ఏమందో తెలుసా? లెక్కలేని ఎన్నిసార్లు కొట్టాడు అన్నయ్య. నేను ఆ బిడ్డ వైపు చూసి అడిగా, కొట్టావా భార్యనే? కొట్టావా భార్యనే అన్నా. కొట్టేనన్నా అన్నాడు. ఎన్నిసార్లు కొట్టావు అన్నాను. లెక్క పెట్టుకోలేదన్న. లెక్క పెట్టుకుంటే సెంచరీ దాటిద్దాన్న అన్నాడు పుణ్యాత్ముడు. నేనన్నా, ఎన్నిసార్లు కొట్టావు భార్యనన్నా? ఒక 100 సార్లకు పైగానే కొట్టానన్నా అన్నాడు. నేను అప్పుడు అన్నా, అయ్యా ఒక్కసారి నీ భార్య చెయ్యెత్తి కొడితేనే నీకు అంత అవమానం ఉందే, 20-30 సార్లు ఎడాపెడా నీ భార్యను కొట్టావే, మరి నీ భార్యకి అది అవమానంగా ఉండదా? తన హృదయం గాయపడదా? అంటే గౌరవ మర్యాదలు ఉండేది పురుషుడిగా నీకేనా? మరి భార్యను కొట్టడానికి నీకెట్లా చేతులు వచ్చినాయి? నిన్ను ఒక దెబ్బ కొడితేనే మానసానికి చచ్చిపోతున్నానన్నా, భార్య శాతం కొట్టించుకున్నానని ఎంత పరితాపం. నిజమే, భార్య కొట్టకూడదు, నేను ఒప్పుకోను. మరి నీ భార్యను కొట్టడానికి నీకెట్లా చేతులు వచ్చినాయి? నిన్ను ఒక్కసారి కొడితేనే అంత విలవిలలాడిపోతున్నావే, 80 సార్లు 90 సార్లు 100 సార్లు. ఆ బిడ్డ అంటది, అన్నయ్య కొట్టేది ఏదో షాట్ను కొట్టినా పర్వాలేదు అన్నయ్య, అందరి ముందు కొడతాడు అన్నయ్య, కోపం వస్తే అసలు ఏం చేస్తాడో అర్థం కాదు అన్నయ్య. కొట్టావా అన్నాను. కొట్టానన్న, జనం ముందు కూడా కొట్టాను అన్నాడు. నేను ఎప్పుడు అడిగా, నిన్ను ఒక దెబ్బ కొడితేనే నువ్వు ఇంత విలవిల్లాడిపోతున్నావే, మరి ప్రతిరోజు వారానికి ఒకసారి నెలకోసారి భార్యను కొడుతున్నావు కదా, మరి ఆ బిడ్డ ఎంత బాధపడిద్ది అన్న. ఏమన్నాడు తెలుసా? మనం మగోళం కదన్నా, నన్ను కలపొద్దురా నాయన ఆ బ్యాచ్లో, నన్ను కలుపుతా అంటాడు. ఏమంటాడంటే మనం మగోళం కదన్నా అన్నాడు. ఏంటి మగతనం? భార్యను కొట్టడం మగతనమా? క్షమించండి, భార్యను కొట్టడం ఆడంగిలితనం. కొట్టడం మొగతనం కాదు, నీలో ఉన్న కోపాన్ని చంపుకోవటం మొగతనం. నీలో ఉన్న మానవ ఆవేశాన్ని చంపుకోవటం మొగతనం. అక్రమ సంబంధాలు జరిగిస్తూ ఉన్నప్పుడు, అత్తయ్య మీ అబ్బాయి దారి తప్పాడు, కాస్త బుద్ధి మాటలు చెప్పండి అత్తయ్య అని ఈ కోడలు అత్తగా చెప్తే కొంతమంది ముసలత్తలు ఏమంటారో తెలుసా? ఆడు మగోడే. ఈ ముసలితో మాట్లాడే మాట ఏంటి మగతనం? అక్రమ సంబంధాలు బ్రతకటం కాదు మగతనం. 2-3 భార్యలను కలిగి శరీరేచ్ఛలు నెరవేర్చుకోవటం కాదు మగతనం. ఏంటి మగతనం? నీ శరీరంలో రేగుతున్న కాముకత్వాన్ని చంపుకోవటమే అసలు సెసలు నిజమైనటువంటి మగతనం. అంటాడు మన మగోళం అన్నా, నోరుమోయ్, చెప్తే నిన్ను కూర్చి నువ్వు చెప్పుకో, నన్ను ఎందుకు కలుపుతావు? ఒక్కసారి నేను కొట్టిన దానికే విలవెల్లాడిపోతున్నావే, మరి ఇప్పటికి కొన్ని సంవత్సరాల నుంచి కొడుతున్నావే, ఆ బిడ్డ ఎంత బాధపడుతుందో. తల్లిదండ్రులను విడిచిపెట్టి, అన్నదమ్ములను విడిచిపెట్టి, అక్కచెల్లెలను విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా అని కొన్ని మాటలు చెప్పి, ఎప్పుడు క్రైస్తవ్యంలో నేను పురుషుణ్ణి, మేము మగపిల్లల తల్లిదండ్రులం, దేవుని వాక్యం దీన్ని అంగీకరించదు. వాక్యం ఏమంటుంది? క్రీస్తు యేసునందు పురుషుడని స్త్రీ అని భేదము లేదు, క్రీస్తునందు ఇద్దరు, చెప్పాలి, ఇద్దరు నీదే శరీరము, ఆ బిడ్డది కూడా అదే శరీరం, తప్పు కదా అని కొన్ని మాటలు చెప్తా ఉంటే తలకాయ ఉంచి అన్నాడు, నేనంత దూరం ఆలోచించలేదన్నా. ఆశించడానికి కొట్టేటట్టుగా దేవుడు ఆ బిడ్డను ప్రేరేపించాడు. ఇప్పుడు సించు, అంత దూరం ఆలోచించలేదన్నా. ఆ బిడ్డను పక్కకి తీసుకెళ్ళి, భర్త ఎవరో తెలుసా? పురుషుడు ఎవరో తెలుసా? దేవుని పోలిక, దేవుని పోలిక, దేవుని పోలిక. భర్తను కొట్టడానికి నీకు చేతులు వచ్చినాయంటే ఎవరిని కొట్టినట్టు తెలుసా? సాక్షాత్తు దేవుని మీద చెయ్యెత్తినట్లు. వాక్యం ఏమంటుంది? స్త్రీలారా
ప్రభువునకు వలె మీ స్వపురుషులకు సమస్త విషయాలలో లోబడి ఉండండి. విన్నారా? ఈ మాటలు కనుక నువ్వు పట్టించుకొని సరిగ్గా వింటే రేపు ఎన్ని సమస్యలు కాపురంలో వచ్చినా అవలేలుగా కత్తిరించుకుంటూ వెళ్ళిపోతావు, ఛేదించుకుంటూ వెళ్ళిపోతావు. యేసయ్యకి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. వాక్యం ఏమంటుంది? ప్రభువునకు వలె మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అంటే స్వపురుషుని వాక్యం ఎవరితో పోల్చింది? చెప్పండమ్మా, చెప్పాలి. ఎవరితో పోల్చింది? వాక్యం భర్తను ప్రభువుతో పోల్చింది. ప్రభువుకి ఎలా లోబడతావో స్వపురుషులకు కూడా లోబడమని వాక్యం చెప్తుంది. దేవుని దృష్టి ఎదుట దోషి అవుతావు. పురుషుడు దేవుని పోలిక అని దేవుని వాక్యం అంటుంది. ఎలా నువ్వు కొడతావు? శిరస్సు. తప్పు కదా అంటే వెంటనే అన్న ఈ మాటలన్నీ అన్న తర్వాత ఇంటికి వెళ్ళి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. దేవా నన్ను క్షమించు, దేవా నన్ను క్షమించు, 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి అన్న. ఆ బిడ్డ నా వైపు చూసి ఏడుస్తా ఉంది. కొట్టిన తర్వాత 7 రోజులు ఉపవాసం అన్నానన్న, మళ్ళా ఉండమంటావా? అయితే 7 రోజుల ఈసారి 10 రోజులు ఉండన్న. ఆ బిడ్డను పిలిచి భుజం మీద చేయేసి ఒక మాట అన్న, తమ్ముడా నువ్వు రావాల్సిన చోటకు వచ్చావు, చెప్పాల్సిన నాకు చెప్పావు. ఇదే గనక మా అమ్మ అని మీ అమ్మకి చెప్తే, మా నాన్న అని మీ నాన్నకి చెప్తే ఈ పాటికి మీ కాపురం చెప్పాలి. ఈ పాటికి కాపురం ఏమైపోయేదో. ఎందుకు? ఐగుప్తీయులు రథాలు మా నాన్న, గుర్రాలు మా అమ్మ, రౌతులు మా కలిగిన బంధువర్గం. ఎంత బంధువర్గం ఉంది, మా బంధువులను ఆశ్రయిస్తానని ఒకవేళ మీ అమ్మకే గనక చెప్తే ఆ మాట వినేలోపు ఫోన్ పెట్టేసి వచ్చేది 3వ ప్రపంచ యుద్ధానికి. నా కొడుకును కొట్టావా? నా కొడుకు 100 సార్లు కొట్టిన దాని గురించి మాట్లాడదాం. ఇదే విషయం అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నకు చెప్పింది అనుకోండి, వాళ్ళ అమ్మా నాన్న వస్తారు. ఇక చూడండి, వాళ్ళిద్దరూ ఎదురుబడి మా అమ్మాయి కొట్టింది ఒకసారి, మీ అబ్బాయి కొట్టింది ఒకసారి చెప్పాలి. సమస్య వీళ్ళదైతే వాళ్ళు కొట్లాట చివరికి ఆ వివాహం ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? విడాకులకి వెళ్ళింది. మాంస సంబంధమైన బలం మీద ఆధారపడద్దు. వస్తాయి సమస్యలు, వస్తాయి. ఈరోజు ఒక సమస్య వచ్చింది, రేపు మరొక సమస్య వస్తుంది, ఆ తర్వాత ఇంకొక సమస్య వస్తుంది. సమస్యలు ఎన్ని వచ్చినా ఏ సమస్య కూడా రథాలు కాదు నీకు ఆధారం, గుర్రాలు కాదు నీకు ఆధారం, మాంస సంబంధమైన బలం కాదు నీకు ఆధారం. దేవుని సన్నిధిలో మోకరించి, అయ్యా నా వేద్యాన్ని నీకు అప్పగించా, ఎలా పరిష్కరిస్తావో అలా పరిష్కరించయ్యా, నా సమస్య నీ చేతులకు అప్పగిస్తున్నా, ఈ సమస్య నుంచి విడుదల దయచేయ్యా అని దేవుడైన యెహోవా మీద లక్ష్యముంచి ఆత్మ సంబంధమైన బలం మీద నువ్వు ఆధారపడితే ఆ బలం ఏం చేస్తుందో తెలుసా? అయ్యో ప్రచండమైన వర్షం అని నువ్వు అనుకుంటావు, కారు మేఘాలు అని అనుకుంటావు. దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ ప్రచండమైన వర్షం లాంటి పరిస్థితి తొలకరి వాన దీవెనలుగా దేవుడు మారుస్తాడు. భయంకరమైన గాలి, అయ్యో ఏమైపోతానో, ఉప్పెన కొట్టుకొని పోతానేమో అని అనుకుంటావు. దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ ప్రచండమైన గాలిని చిరుగాలిగా దేవుడు మారుస్తాడు. అటుగా చెప్తే ఆమేన్. ఏమంటాడు? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, ఆయన ఆలోచన అడగకయు, సహాయము నిమిత్తము. మీ ఇంట్లో ఏదైనా సమస్య వస్తే అనుకోండి, భర్తే ఏమన్నా అన్నాడు అనుకోండి, అత్త మామలే అర్థం చేసుకోకుండా ఏమన్నా అన్నారు, వెంటనే యేసయ్యకి ఫోన్ చేద్దామా, బంధువులకు ఫోన్ చేద్దామా? చెప్పాలి. అయ్యా మీ భార్యాభర్తల మధ్యలో ఏదైనా సమస్య వచ్చింది, సమస్య వచ్చినప్పుడు వెంటనే బంధువులకు ఫోన్ చేద్దామా, యేసయ్యకి ఫోన్ చేద్దామా? మీరు అందరూ ఎట్టా చూస్తున్నారంటే, యేసయ్య ఫోన్ నంబర్ మీకు తెలిస్తే మాకు చెప్పండి, నన్ను అర్జెంటుగా ఫోన్ చేస్తాం. ఆ ఫోన్ నంబరే ప్రార్థన. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆ ఫోన్ నంబరే ప్రార్థన. నంబర్ 1, మాంస సంబంధమైన బలం మీద ఆధారపడద్దు. ప్రతి పరిస్థితిలో కూడా
దైవ బలం మీద ఆధారపడితే సమస్యలు సుడిగుండంలో నుండి కొంచెం కాలం ఓపిక పట్టు అవలేలుగా దేవుడు గట్టెక్కిస్తాడు. అలాగని బంధువులకు చెప్పకూడదని కాదు నేను అనేది. దాన్ని పరిష్కరించగలిగే దైవికమైన జ్ఞానం కలిగిన వ్యక్తులకు చెప్పి ఆలోచన అడగటం తప్పేమీ కాదు. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, రథాలను ఆశ్రయించిన దానికంటే, గుర్రాలను ఆశ్రయించిన దానికంటే మొట్టమొదట చెప్పండి, ఎవరిని ఆశ్రయించాలి? ఈ వాక్యం చెప్పే ముందు ఆ తమ్ముడికి ఫోన్ చేశా. తమ్ముడా ఎట్లున్నారు అన్న. ఏమన్నాడు తెలుసా? అన్నయ్య, మీరు అప్పుడప్పుడు చెప్తారు కదా, మొదట్లో పోయబడిన ద్రాక్షారసం కంటే ఆ తర్వాత పోయబడింది మరి మాధుర్యంగా ఉందని అంటారు కదా అన్నయ్య. ఆ మాట బైబిల్లో చదివాను, తర్వాత మీ నోట విన్నాను. ఇప్పుడు నా వ్యక్తిగత, నా కుటుంబ జీవితంలో అది అనుభవించటానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. మేము మొదట్లో ఎంత సంతోషంగా ఉన్నామో అంత ఎక్కువ సంతోషంగా ఉండేటట్లుగా దేవుడు కృప చూపిస్తున్నాడు. చప్పట్లు కొట్టు స్తోత్రాలు చెప్దాం. మరలా సమస్యలు సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు మాంస సంబంధమైన బలం మీద మరి దేని మీద ఆధారపడాలి? దైవ బలం మీద ఆధారపడాలి. రెండవది విలువైన మాట. అది ఏ సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, ఆరోగ్య సమస్య అయినా, ఆత్మీయ సమస్య అయినా, సమస్యలు సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి దేవుని ఆలోచన అడగాలి. ఎవరి ఆలోచన? దేవా, దీనిలో నుంచి నేను బయటకు రావాలంటే ఒక చిన్న చిట్కా చెప్పవా? ఒక చిన్న మార్గం నాకు తెలియచేయవా? దీనిలో నుంచి బయటకు రావాలంటే ఎలా నేను బయటకు రావాలో ఒక చిన్న ఆలోచన నాకు దయచేయని దేవుని ఆలోచన కొరకు దేవుని అడిగేటువంటి వ్యక్తులుగా మన ముందుముగాక. దాని గురించి యెషయా భక్తుడు చెప్తాడు. మరొకసారి చూడండి, యెషయా గ్రంథం 31వ అధ్యాయం, అలాగే ఉంచి చిన్న పర్వాలేదు, 31వ అధ్యాయం మొదటి వచనం నాతో కలిసి చెప్పండి అందరూ. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు. రైట్, ఎవరి దగ్గర విచారించాలట? విచారించటం అంటే ఏంటి? రైట్, 30వ అధ్యాయం మొదటి 2 వచనాలు, మొదటి 3 వచనాలు నాతో కలిసి చెప్పండి. యెహోవా వాక్కు ఇదే, లోబడనొల్లని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేసుకొందురు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. వారు నా నోటి మాట విచారింపక ఫరో బలము చేత తమను బలపరుచుకొనుటకు, ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఫరో వలన కలుగు బలము అవమానం అన్నాడా, ఆశీర్వాదం అన్నాడా? మరోసారి చెప్పాలి. అవమానం అన్నాడా, ఆశీర్వాదం అన్నాడా? మరోసారి. ఐగుప్తు నీడను శరణుజొచ్చుట వలన సిగ్గు కలుగుతుందన్నాడా, ఘనత కలుగుతుందన్నాడా? దైవజనమా, అందరూ నా వైపు చూడండి. మనుషుల నీడను నువ్వు ఆశ్రయిస్తే అవమాన పాలైపోతావు. మనుషుల నీడను నువ్వు ఆశ్రయిస్తే బ్రతుకులో మనకు సిగ్గు కలుగుతుంది. మనుషుల ఆలోచనలు తీసుకొని మాంస సంబంధమైన బలంతో మనం వ్యవహరిస్తే మన బ్రతుకులో అవమానం కలిగేటువంటి ప్రమాదం ఉంది. అందుకనే 30వ అధ్యాయ ప్రారంభంలో చక్కటి మాట ఇలా అంటాడు చూడండి. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు. ఎవరిని అడగాలట? దేని కొరకు చెప్పాలి. దేని కొరకు? అయ్యో చెప్పాలి. నన్ను అడుగక అడుగక ఆలోచన చేయుదురు. అంటే అడిగితే ఆయన ఆలోచన ఇస్తాడా? నిశ్చయంగా మనకు అనుగ్రహిస్తాడు. నువ్వు అడగాలే కానీ దేవుడిచ్చే ఆలోచన ఎలాంటిదో తెలుసా? యెషయా గ్రంథకర్తే ఓ చోట అంటాడు, ఆశ్చర్యకరమైన ఆలోచన, శక్తి, అధికమైన బుద్ధి అనుగ్రహించువాడు ఆయనే. ఏమనుగ్రహిస్తాడట? ఆశ్చర్యకరమైన ఆలోచన. మామూలు ఆలోచన కాదు,
ఆశ్చర్యకరం. ప్రపంచంలో ఎవ్వరికి రాని ఓ ప్రత్యేకమైన ఆలోచన, సమస్యను పరిష్కరించే ఆలోచన, సమస్యల సుడిగుండంలో నుంచి బయటకు వచ్చే ఒక అద్భుతమైన ఆలోచన. మరలా ఆ ఆలోచనకి ఏమని పేరు పెడతాడంటే ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి. నీ వయసు చిన్నదే కానీ దేవుని సన్నిధిలో నువ్వు ఆలోచన అడిగితే వయస్సుకు మించిన శ్రేష్టమైన ఆలోచనలు దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మీకు తెలుసండి, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని సరిగ్గా చదివిన వాళ్ళే ప్రపంచాన్ని తల్లకిందులు చేసే అద్భుతమైన మేధావులు అయ్యారు. ఆపరేషన్ చేసే ముందు మత్తుమందు, క్లోరోఫామ్ మత్తుమందు ఇస్తారు కదా, ఆ మత్తుమందును కనిపెట్టిన ఆయన ఎవరు? ఒరే నాయనా, సరే మా డాక్టర్ అమ్మ గారిని అడుగుదాం. మత్తుమందు కనిపెట్టింది ఎవరండి? థ్యాంక్ యూ. ఎట్లా మత్తుమందు కనిపెట్టాడో తెలుసా? ఆ మత్తుమందు కనిపెట్టడానికి ఇన్స్పిరేషన్ కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఎలా ఇన్స్పిరేషన్ అయిందయ్యా? బైబిల్లో మొట్టమొదటి ఆపరేషన్ ఏదైనా తోటలో జరిగింది. ఎవరికి? ఆ ఆపరేషన్ చేసింది ఎవరు? ఆ ఆపరేషన్ చేసింది ఎవరు అంటే దేవుడు. ఆపరేషన్ చేసే ముందు ఆదాముకి ఏ నిద్ర గడుగు చేశాడట? పెద్దగా చెప్పాలరా తల్లి, ఏ నిద్ర? అప్పుడు అనుకున్నాడట, ఓహో, మనిషికి ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు కనికిస్తే, మత్తు ఎక్కిచ్చేది ఏదన్నా ఎక్కిస్తే ఆపరేషన్ చేసిన సంగతి తెలియకుండా హాయిగా ఉంటాడు కదనని బైబిల్ ఇన్స్పిరేషన్గా తీసుకొని మత్తు మందు కనిపెట్టాడు. సరిగ్గా చదివినవాడు ప్రపంచాన్ని తలకిందులు చేసే మహా గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు. ఒకరోజు రైట్ సోదరులు పక్షిరాజును గూర్చి చెప్తున్నారు. యోబు గ్రంథంలో, నేనంటాను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతట్లో యోబు గ్రంథం, యోబును మించిన సైకాలజిస్ట్, అద్భుతమైన తత్వవేత్త నాకు తెలిసి ప్రపంచంలో ఇంకొకళ్ళు ఎవరు లేరు. ఆకాశంలో పక్షిరాజు ఎగిరే విధానాన్ని చూసి దాన్ని చదివి రైట్ సోదరులు విమానాన్ని కనిపెట్టారట. ఒక ఆయన బల్బు కనిపెట్టాడు, కరెంటు బల్బు కనిపెట్టాడు. ఎవరు? ఆయన పేరు చెప్తారులే, చెప్పండి. థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన అడిగారు, బాబు నువ్వు అసలు కరెంట్ అనేది ఇట్లా బల్బ్ అనేది కనిపెట్టవచ్చు అని అసలు నీకు ఎట్లా, నీ ఇన్స్పిరేషన్ ఏంటి? ఓ రోజు నేను యోబు గ్రంథం చదువుతున్నప్పుడు నరులు చీకటికి అంతము కలుగు చేయుదురు అన్న మాట చదివా. దేనికి అంతం? చెప్పాలి. దేనికి అంతం? నరులు చీకటికి అంతము కలుగు చేయుదురు అన్న మాట చదివిన తర్వాత ఎస్, ఆయన చెప్తూ ఏమన్నాడు తెలుసా? ఈ బైబిల్ మొదట నన్ను వెలిగించింది, నేను లోకాన్ని వెలిగించాను అన్నాడు. దైవజనమ, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి. అది ఏ సమస్య అయినా, కుటుంబమా, వ్యక్తిగతమా, వ్యాపారమా, ఉద్యోగమా, ఆధ్యాత్మిక, అది ఏ సమస్య అయినా దేవుని సన్నిధిలో మోకరించి, దేవా నీ ఆలోచన చేత నన్ను నడిపించు. ఎలా నేను ఇప్పుడు అడిగేయాలి? ఎటువైపు వెళ్ళాలి? ఏం చేస్తే ఈ సమస్యలో నుంచి నేను బయటపడగలుగుతాను? ఏం చేస్తే ఈ వివాదంలో నుంచి నేను బయటకు ఏం చేస్తే ఈ సమస్యల సుడిగుండంలో నుంచి నేను గట్టెక్కగలనని దేవుని ఆలోచన అడిగితే, ఇందాక నేను చెప్పే కదా, ఆయన ఆలోచన నువ్వు పాటిస్తే గొడ్డలితో పోయే సమస్య గోటితో దేవుడు పరిష్కరిస్తాడు. ప్రచండమైన వర్షం అనుకున్నది ఆశీర్వాదపు తొలకరి దీవెనలుగా దేవుడు మార్చడం ప్రారంభిస్తాడు. ఆ మధ్యకాలంలో ఒక సాక్ష్యం, లిటరల్గా జరిగిన ఒక సాక్ష్యం విని నేను ఆశ్చర్యపోయాను. ఆ ప్రాంతం పేరు మోసిన దొంగలు ఉన్నటువంటి ప్రాంతం. తరచుగా ప్రాంతానికి దొంగలు వచ్చి దొంగతనాలు చేస్తూ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. పోలీస్ వ్యవస్థకు అది ఒక తలనొప్పిగా మారింది. వినండి, తలనొప్పిగా మారింది. కానిస్టేబుల్ కానీ, ఎస్ఐలు కానీ, సిఐలు కానీ, ఏసీపీలు కానీ, డిఎస్పీలు కానీ తలమునకలు అయ్యేటట్లుగా కొన్ని నెలల బట్టి ఆ దొంగలు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎంత ప్రయత్నం చేసినా పట్టుకోలేకపోయాడు. సంవత్సరాలు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. పోలీస్ వ్యవస్థకు అది ఒక అవమానంగా మారిపోయింది.
సరిగ్గా ఆ దినాల్లో ఆ పోలీస్ స్టేషన్లో పనిచేయటానికి ఒక క్రైస్తవ ఎస్ఐ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. చెప్పండి ఎవరు? ఒక క్రైస్తవ ఎస్ఐ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. విషయం తెలిసింది. అడిగారు, ఆ దొంగలు వచ్చినప్పుడు ఏమైనా ఆనవాళ్ళు వదిలిపెట్టిపోతున్నారా అంటే వీళ్ళందరూ అన్నారంట, ఆనవాళ్ళే కనుక విడిచిపెట్టిపోతే మేమే పట్టుకోకపోదు అయ్యా, ఆనవాళ్ళు ఇంత కూడా వదిలిపెట్టకుండా పోతున్నారయ్యా అని అంటే, లేదు ఎంత నిపుణత కలిగిన దొంగ అయినా ఏదో ఒకటి వదిలిపెట్టిపోతాడు, తప్పకుండా దొరుకుతుందంటే, దొరికితే మేమే పట్టుకునేవాళ్ళం కదయ్యా అంటే, ఈలోపు ఒక కానిస్టేబుల్ వచ్చి అన్నాడు, సార్ వాళ్ళు వచ్చేటప్పుడు నాకు తెలిసి గాడిదల మీద వస్తున్నట్టున్నారు సార్, ఆ గాడిదలు ఇక్కడ వదిలిపెట్టిపోతున్నారు, గాడిదల తప్ప ఏ ఆనవాళ్ళు దొరకట్లేదండి. గాడిదల దగ్గరికి వెళ్ళి, ఏమా గాడిద ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే, బిలామ గాడిదలాగా నోరు తెరిచి చెప్పిద్దా, గాడిద తన్ను అంటారు కదా, గాడిద తన్ను ఒకటి తన్నిద్ది, అందుకని మేము అడగలేదు అన్న. గాడిద అనే పేరు ఎప్పుడైతే విన్నాడో, ఏంటి గాడిదలు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారా? అవునయ్యా, అరే గాడిదలు వదిలిపెట్టి వెళ్ళిపోయాడంటే దొంగోడు మనకు దొరికినట్టే అన్నాడంట. నువ్వు భలేవాడు అయ్యా, గాడిదలు దొరికితే దొంగోళ్ళు ఎట్లా దొరికినట్టు నేను చెప్తాను, ఆగండి. ఆ గాడిదలన్నింటినీ పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకురండి. సార్ గాడిదలను పోలీస్ స్టేషన్కి తీసుకొస్తే రేపు పేపర్లో గాడిదల పోలీస్ స్టేషన్ అని పేపర్లో వేస్తారు సార్, అవమానం అయిపోతుంది సార్, గాడిదలను తీసుకురా. నేను చెప్పినట్టు చెయ్యండి, గాడిదలను తీసుకురండి. తీసుకొచ్చారు. ఈలోపు ఒక కానిస్టేబుల్ వచ్చి అన్నాడట, చెత్త వేయమంటారా కుడితి పెట్టమంటారా అన్నాడంట. చెత్త కుడితి జంతానై ఎండగట్టండి, వారం రోజుల పాటు పచ్చి మంచినీళ్ళు కూడా దాపించకుండా ఎండగట్టేసేయండి. ఎండగట్టేశారు. ఆ తర్వాత ఈ ఎస్ఐ గారు వచ్చి ఆ గాడిద మెడకొన కట్లొప్పు తీసి పో అన్నాడట. ఇక ఆకలి బాధతో ఈ గాడిదలు పరిగెత్తుకుంటా ఆ దొంగలు ఎక్కడ ఉంటారో ఆ దొంగల గుహ దగ్గరికి వెళ్ళి నిలవబడిందండి. పట్టేసుకున్నారు పోలీసు వాళ్ళు, మొత్తం వసూలు చేశారు. అప్పుడు ఈ ఎస్ఐని అడిగారు, సార్ గాడిదల ద్వారా బలి పట్టుకున్నారే, అసలు ఇలాంటి ఆలోచన మీకు ఎట్లా వచ్చింది సార్? గాడిదలు భలే దారి చూపించాయే, అసలు ఎట్లా నీ విజయానికి కలిగిన కారణం ఏంటి సార్ అంటే, ఆయన నవ్వుతూ అన్నాడట, నా విజయానికి కలిగిన కారణం నేను ప్రతిరోజు ధ్యానిస్తున్న పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్. ఈ బైబిల్లో చక్కటి మాట రాసి ఉంది, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి ఎరుగును అని రాసి ఉంది. గాడిద ఏమి ఎరుగుతుందట? ఎక్కడ రాసి ఉంది? ఇది సరిగ్గా మనం చదివి సస్తే చదవంగా. ఆ వినేటప్పుడు కూడా చూడండి, ఒక్కొక్కళ్ళ ఫోజు ఆ వీడియో చూసేటప్పుడు నాకు అనిపిస్తుంది, కొంతమంది గడ్డం కింద చేయి పెట్టుకొని, ఎందుకు వచ్చావురా బాబు, అబ్బా ఒక పావు గంటలు అయిపోతే బాగుండగా ప్రసంగం అన్నట్లుగా, ప్రపంచంలో ఎవరికి లేని భారం ఆ మనిషికే ఉన్నట్లుగా కొంతమంది చూడండి వాక్యం వినేటప్పుడు. శరీరాలసడతో అది వేరు, కొంతమందికి ఆ దైవికమైన ఆసక్తి ఉండదు. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏ పిల్లలు జమ అవుతారు స్కూల్లో? పాఠాలు ఎవడు శ్రద్ధగా వింటాడో, చెప్పే ప్రతి మాట ఎవడైతే పుస్తకంలో రాసుకుంటాడో, పుస్తకంలో రాసుకున్న దానికంటే డెఫినెట్గా వాడు ఒక విజేతగా నిలవబట్టడానికి కారణమవుతాడు. అంటాడు, అయ్యా ఈ భయంకరమైన సమస్యను పరిష్కరించడానికి నాకు ఆధారం ఆలోచన శక్తిని అనుగ్రహించింది జీవము కలిగిన దేవుని వాక్యం. దైవజనమా, నేనంట ఆయన సన్నిధిలో మోకరించు, ఒక చిన్న ఆలోచన ఇవ్వు ప్రభా, ఒక చిన్న ఆలోచన ఇవ్వు నాయన. మీరు నన్ను మరలా అడగండి, అడిగితే దేవుడు మాట్లాడతాడా? నా వైపు చూడాలి. అడిగితే దేవుడు మాట్లాడతాడా? ఈ దేవుడు మాట్లాడకుండున్నట్లు మాయాస్వరూపి అయిన దేవుడు కాదు. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు వాక్య స్వరూపి అయిన దేవుడు వాక్యం ద్వారా తన ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ రోజుల్లో మాట్లాడిన వాడు ఈ రోజున మాట్లాడతాడు, ఈ రోజున మాట్లాడిన వాడు రాబోయే కాలంలో కూడా నిశ్చయంగా
నిశ్చయంగా ఆయన మాట్లాడతాడు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. అటుగా చెప్తాం ఆమేన్. నంబర్ 1, మాంస సంబంధమైన బలం మీద ఆధారపడద్దు, దేవుని బలం మీద ఆధారపడు. నంబర్ 2, మానవ ఆలోచన మీద ఆధారపడక దేవుని భక్తుడైన దావీదు బైబిల్ అంతట్లో ఎక్కువగా దేవుని దగ్గర విచారణ చేసిన వ్యక్తి ఎవరయ్యంటే దావీదు. దేవునికి ఏమని పేరు పెడతాడంటే నా ఆలోచన కర్త. ఆమెన్. సౌండ్ పెంచాల. ఆమెన్ కాదు, ఏమన్నాడు? రక్షణకర్త అని అందరంటే, నిరీక్షణకర్త అని అందరంటే, విశ్వాసానికి కర్త అని అందరంటే, భక్తుడైన దావీదు గారు ఏమన్నాడు తెలుసా? నా ఆలోచనకర్త, నాకు ఆలోచననిచ్చే నా ఆలోచన కర్త అని దేవునికి ఒక అద్భుతమైన పేరు పెడతాడు ఆసాపు భక్తుడు. పితరులకు ఆలోచనకర్తగా ఉన్నవాడు నీ బ్రతుకులో కూడా నీకు ఆలోచనకర్తగా ఉండునుగాక. అదే దావీదు అంటాడు, నీ శాసనములే నాకు ఆలోచనకర్తలు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దా. ఏది నీ ఆలోచనకర్త? ఏది నీ ఆలోచనకర్త? దేవుని వాక్యమే నీ ఆలోచనకర్త. ప్రతిరోజు దీన్ని ధ్యానించు, ప్రతిరోజు వాక్యాన్ని రంగరించు. సంవత్సరం పూర్తయ్యేసరికి కనీసం 2-3 పర్యాయాలైన బైబిల్ అంతా చదివి పూర్తి చేయి. కొంతమంది బైబిల్లో ఉంటాయి, అన్నయ్య నేను రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో కొన్న బైబిల్ అన్నయ్య, ఇంత కూడా సిక్కు చెదరలేదు అన్నయ్య. చూడండి అన్నయ్య, బైబిల్ అంటే అప్పుడే బుక్ స్టాల్ నుంచి తీసుకొచ్చిన బైబిల్ లాగా ఉంటుంది. అమ్మ ఎంతకాలం అవుతుంది రక్షణ పొంది? 25 సంవత్సరాలు అన్నయ్య. అమ్మ ఒక్క పేజీ కూడా నలగలేదు. అమ్మో నాకు బైబిల్ అంటే మహా ఇష్టం అన్నయ్య. ఏం చేస్తావు తల్లి? చక్కగా జిప్పి పెట్టి బీరువాల్లో పెడతాను అన్నయ్య, ఆదివారం మాత్రమే తెలుస్తాను అన్నయ్య. ఈ సరుకులకు దేవుని ఆలోచన అర్థం కాదు. ఇటువంటి ఊగిసలాడే నామకార్థులకు దేవుని ఆలోచన అర్థం కాదు. దేవుని శాసనాలు నీకు ఆలోచన కర్తలు. ఆయన వాక్యాన్ని ముందు పెట్టుకొని ఆయన వాక్యపు వెలుగులో ఆలోచన తీసుకుందాం గాక. సమస్యల సుడిగుండంలో నుంచి బయటకు రావడానికి దేవుడు కృప చూపించును గాక. 3వ మాట ఏమంటాడంటే, చుట్టూతో అశూరీయులు ఉన్నారు. ప్రభా మేమేం చేయాలి? నా వైపు చూడాలి. అమ్మ బాగా వినాలి ఈ మాట. ప్రభా వేలాది కొలది రౌతులు వచ్చాయి, లక్షలాది కొలది రథాలు వచ్చాయి, అమ్మో లక్షల కొలది సైనికులు వచ్చారు, చుట్టూతో శత్రు సైన్యం ఆవరించింది. ప్రభా నా వైపు చూడాలి. ప్రభా మేమేం చేయాలంటే దేవుడు అంటాడు, మీరేమీ చేయొద్దు, మౌనంగా ఉండండి. మౌనంగా ఉంటే దేవుని మహిమను చూస్తారు. చెప్తాం ఆమేన్ గట్టిగా. ప్రభా సమస్య మాదయ్యా, సమస్య నీదే అన్న సంగతి నాకు తెలుసు. సమస్యలు సుడిగుండంలో నువ్వు చిక్కుకున్నావు అన్న సంగతి నాకు, నేనేం చేయాలి ప్రభు అని అంటున్నావు కదా. చూడండి ప్రభు అక్కడ అంటారు, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం. నాతో కలిసి చెప్పండి. ప్రభువును ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి యుద్ధము చేయుట వలన రక్షించబడెదరు అని అనలా. ఏమన్నాడు? మీరు మరలి వచ్చి ఓరక నిలిచియుండుట వలన. ఏమండి, రక్షించబడాలంటే యుద్ధం చేయాలా లేదా? శత్రువుల మీద విజయం సాధించాలంటే కత్తి జులిపించాలా లేదా? ఖడ్గం జులిపించాలా లేదా? అరే కథన భూమిలో కాలు పెట్టాలా లేదా? దేవుడు ఇక్కడ అంటాడు, మీరు కత్తి పట్టుకోవద్దు, ఖడ్గం పట్టుకోవద్దు, ఎలా పోరాడాలి ఆలోచించొద్దు. మీరు మరలి వచ్చి ఓరక నిలిచుండుట వలన మీరు రక్షణ పొందుదురు అంటాడు. మరలి వచ్చి అనే మాట ఎందుకు వాడాడంటే, ఆ ప్రజలు దేవునికి దూరం అయిపోయారు. ఏ పాపాన్ని బట్టి మీరు నాకు దూరం అయిపోయారో ఆ పాపాన్ని విడిచిపెట్టి నా తట్టు తిరిగి మీరు మౌనంగా ఉండండి, నేనే మీ పక్షాన యుద్ధం చేయటం ప్రారంభిస్తాను.
మౌనంగా ఉండటంలో ఉన్న మరో ఆత్మీయ అర్థం ఏంటో తెలుసా? ఆయన సన్నిధిలో మౌనముగా ఉండుటయే ఆయనకు స్తుతి చేయుట. చెప్పాలి, స్తుతి చేయుట. సమస్యలు సుడిగుండంలో ఉన్నప్పుడు స్తుతి. దేవా నీకు స్తోత్రం, గతంలో ఎన్నో అపాయాలు వచ్చాయి, వాటన్నిటిలో నుంచి విడిపించావు. నా కుటుంబంలో ఎన్నో శోధనలు వచ్చాయి, వాటన్నిటిలో నుంచి విడిపించావు, అందుకని నీకు స్తోత్రం. వాటన్నిటిలో నుంచి ఎలా విడిపించారో ఇందులో నుంచి కూడా తప్పకుండా నన్ను విడిపిస్తారు. విడిపించినందుకై నీకు సౌండ్ పెంచాలా? గట్టిగా చెప్పాలి, సౌండ్ పెంచాలా? విడిపించినందుకై నీకు. నేనంట పుట్టిన నాటి నుండి నేటి వరకు నీ బ్రతుకులో అమ్మ, మన బ్రతుకులో ఎన్ని శోధనలు రాలేదురా తల్లి, ఎన్ని అపాయాలు రాలేదు, ఎన్ని సమస్యలు సుడిగుండంలో మనం చిక్కుకోలేదు. ఒక మాట అంట, ఏ సమస్యలు సుడిగుండంలోనైనా నీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడా? నీ దేవుడు నిన్ను అనాథం చేశాడా? నీ దేవుడు ఏ సమస్యలోనైనా అంటారు కదా, నీ సావు. లోకం ఏమంటుందంటే నీ సావు నువ్వు సావు అంటుంది. నా దేవుడు ఏమంటాడో తెలుసా? నీ కొరకు నేను చేస్తా, నా ప్రాణాన్ని పెట్టి నీకు జీవాన్ని పోస్తా, నీ స్థానంలో నిలవబడి నీ శాపాన్ని నేను మోస్తానని. ఆ స్థానంలో ప్రభు మన కొరకు నిలవబడును గాక. గట్టిగా చెప్తే మేమేన్. అవును, గతంలో ఎన్నెన్నో శోధనలు అపాయాలు వచ్చాయి, వాటన్నిటిలో నుంచి విడిపించావు. దేవా నీకు స్తోత్రం. ఎలాంటి సమస్య పలానా రోజు వచ్చింది, ఎలాంటి ఆపదే పలానా రోజు వచ్చింది, నువ్వు విడిపించావయ్యా. విడిపించినందుకు నీకు స్తోత్రం, తప్పించినందుకు నీకు స్తోత్రం, కాపాడినందుకు స్తోత్రం. వాటన్నిటిలో నుంచి ఎలా తప్పించావో ఈ సమస్యలో నుండి కూడా నువ్వు నిశ్చయంగా తప్పిస్తావయ్యా. తప్పించినందుకు నీకు స్తోత్రమని అలా ప్రభుని స్తుతిస్తూ ఉంటే, ఇంకొక మాట చెప్పంటారా? ఈ స్తుతే నీ స్థితిని మారుస్తుంది. ఈ స్తుతే నీ పక్షాన్ని యుద్ధం చేయటం ప్రారంభిస్తుంది. ఒక అద్భుతమైన మాట, నాకు తెలిసి మీరు ఎప్పుడు ఈ మాట విని ఉండకపోవచ్చు. ఇదే యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. చూడండి ఆ మాట. యెషయా గ్రంథం 32వ వచనం, 30వ అధ్యాయం 32వ వచనం. చూడండి 32వ వచనం. ఎస్, బహు చక్కటి మాట. యెహోవా అష్షూరు మీద పడవేయు నియామక దండము వలని ప్రతి దెబ్బ తంబూర సితార నాదముతో పడును. దేంతో పడుతుంది? అష్షూరుల మీద దెబ్బ పడాలంటే మన ఇంట్లో ఏమైనా పడాలా? అరే గట్టిగా చెప్పాలా? అష్షూరుడి మీద దెబ్బ పడాలంటే మన ఇంట్లో ఏమైనా పడాలా అంటారు కదా, తంబూర సితార. ఆగండి, ఇది క్రిస్మస్ పండుగ క్రిస్మస్ పాటలాగా చేయొద్దు. ప్రతిరోజు ఈ పాట మన ఇంట్లో వినబడాలా. తంబుర సితార నాదముతో శత్రు మీద దేవుడు దెబ్బేస్తూ ఉంటాడు. నీ ఇంట్లో తంబుర నాదం. సాయంత్రం అయిందా కంజర తీసుకోండి, సాయంత్రం అయిందా చాపేసుకోండి, సాయంత్రం అయిందా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో మోకరించండి. పిల్లల్ని పిలవండి, భర్తను పిలవండి, భార్యను పిలవండి. అందరూ ఒక చోట కూర్చొని అవకాశం ఉంటే గిటార్ ఉందా గిటార్ కొట్టండి, తబలా ఉందా తబలా కొట్టండి. తబలా లేకపోతే ప్లేట్లు ఉన్నాయిగా, ప్లేట్లు చెప్పులు తపేళాలు ఉన్నాయి కదా, వాటిని బోర్లా పాడేయండి. అదే కాంగోలాగా ఫీల్ అయిపోండి. ఆమెన్. చిన్న గజ్జల కంజర ఒకటి తీసుకోండి. తంబూర సితార నా. ఆ నాదం వినబడే కొద్దీ అష్షూరీల మీద దేవుడు దెబ్బ వేస్తానే ఉంటాడు. చూడండి బైబిల్లో రాయబడిన మాట, యెహోవా అష్షూరీల మీద పడవేయు నియామక దండము వలన ప్రతి దెబ్బ, సౌండ్ పెంచాల, ప్రతి దెబ్బ తంబూర సితార. ఆ దెబ్బ పడాలంటే ఇక్కడ ఏ నాదం వినబడాలా? కొంచెం గట్టిగా చెప్పాలి. ఇదే ఎరిగాడు యెహోషాపాతు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు సైనికులను తీసుకొని యుద్ధానికి వెళ్ళేటప్పుడు మొట్టమొదటి ఎవరిని తీసుకెళ్ళాడంటే వాయిద్యాలు వాయించేవాళ్ళని, కీబోర్డు కొట్టేవాళ్ళని, తబలా కొట్టేవాళ్ళని, ప్యాడ్ ప్లే చేసేవాళ్ళని, చక్కగా పాటలు పాడే జ్యోతి అన్నని, రమేష్ అనే తమ్ముడు రాజ్ కుమార్ని గమనించండి. పాటలు పాడే బిడ్డలను ముందు తీసుకెళ్ళాడు.
దేశంలో ప్రజలు అంటారు, రాజా మనం వెళ్ళేది సువార్త కోటానికి కాదయ్యా, సువార్త కోటానికి వెళ్తున్నట్లుగా ఆర్కెస్ట్రా తీసుకెళ్తావేంటయ్యా, అదేమన్నా ప్రార్థనా కోటం అనుకుంటున్నావా? ప్రార్థనా కోటం కాదు, అది యుద్ధ భూమి. యెహోషాపాతు రాజు అంటాడు, ఇశ్రాయేలీలారా, తంబుర సితార నాదం మన ఇంటిలో నుంచి వినబడతా ఉంటే అశ్షూరీయుల మీద దేవుడు దెబ్బ వేస్తూనే వెళ్తాడు, వేస్తూనే వెళ్తాడు, వేస్తూనే వెళ్తాడు. నువ్వు అనొచ్చు, అయ్యా చాలా రోజులు బట్టి ప్రార్థన చేస్తున్నా కానీ అశ్షూరీయుడి మీద దెబ్బ పడలేదయ్యా అని అంటావా? ఇక్కడ ఒక మాట అంటాడు, వాడి మీద దెబ్బ వేసే నియామకపు దినం ఒకటి దేవుడు సిద్ధపరిచాడు. ఆ దినానికి ఏమని పేరు పెట్టాడు అంటే నియామక దండము వలన. నియామక అంటే వాడిని ఏ రోజు దండించాలో ఒక సమయాన్ని కొంచెం గట్టిగానండి, వాడిని ఏ రోజు శిక్షించాలో, వాడి మీదకి దెబ్బ ఎప్పుడు పడాలో ఆ సమయాన్ని దేవుడు నియమించాడు. ఆ నియామక దినం వచ్చే వరకు ప్రతిరోజు తంబుర సితార నాదం మన ఇంట్లో నిరంతరము వినబడును గాక. ఈరోజు ప్రార్థనకు వచ్చిన బిడ్డలారా, నా తట్టు చూడండి. ప్రతిరోజు సాయంత్రం కనీసం ఒక్క అర్ధ గంటైనా కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో మోకరించి కుటుంబ ఆరాధన చేసుకోండి. అదే దేవునికి తంబుర సితార నాదం. గట్టిగా చెప్దాం ఆమేన్. తంబుర సితార నాదం నీ ఇంటిలో వినబడే కొలది అశ్షూరీయుల్ని దేవుడు దెబ్బ కొడుతూనే ఉంటాడు, అశ్షూరీయుల్ని దెబ్బ కొడుతూనే ఉంటాడు. ఎలా? ఆయన తన బాహువును వారి మీద ఆడించును, యుద్ధం ఆయనే చేస్తాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్పు. ఆమేన్. చూడండి, యెహోవా తన బాహువును, గట్టిగానండి, యెహోవా తన బాహువును, ఆయన తన బాహువును ఆడించాలంటే మన బాహువును ఆడించాలా? కంజరు కొడతా, చప్పట్లు కొడతా, వాయిద్యం వాయిస్తా, మన చేతులు ఇట్లా ఆడిస్తూ ఉంటే శత్రువు మీద దేవుడు తన బాహువును వాడించును గాక. ఒకవేళ అప్పుల సమస్యతో ఈరోజు ఆరాధనకు వచ్చావేమో, నీ సమస్య మీద దేవుడు తన బాహువును ఆడించును గాక. అనారోగ్యంతో దైవ సన్నిధికి వచ్చావేమో, యేసు నామం పేరిట నీ అనారోగ్య పరిస్థితి మీద దేవుడు తన బాహువును వాడించును గాక. కుటుంబంలో సమాధానాన్ని కోల్పోయి వచ్చావేమో, యేసు నామం పేరిట ఈ దినమే దేవుడు తన బాహువును వాడించును గాక. లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలారా, సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నానయ్యా, 1 కాదు 2 కాదు, చుట్టూతా సమస్యలయ్యా, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదయ్యా. ఒకవేళ తల్లడిల్లిపోతుంటే ఈరోజు వాక్యం విన్నావు కదా, ఈ దినము నుండి తంబుర సితార నాదం ప్రతి దినం మన ఇంటిలో వినబడును గాక. అలా వినబడతా ఉంటే దేవుడే తన బాహువును మన ఇంటి మీద ఆడించును గాక. యేసు నామములో దేవుడు కార్యం చేయును గాక. ముందు ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యం. ఏం చేయాలి ప్రభు అని మోషే మొరపెట్టాడు. దేవుడు అంటాడు, మీరు ఊరక ఉండుట వలన రక్షించబడతారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏం చేస్తే రక్షించబడతామట? మౌనంగా ఉంటే దేవుని మహిమను చూస్తాం. ఆఖరి మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా. అదే స్థలంలో ఉంటా చూడండి. 30వ అధ్యాయం 15వ వచనం. నాతో కలిసి చెప్పండి అందరూ. ప్రభువును ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఓరకుండుట వలన రక్షించబడెదరు, మీరు ఓరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఏమంటాడు? నమ్ముకొనుట వలన మీకు బలం కలుగుతుంది. 1, దైవ బలం మీద ఆధారపడు. 2, దేవుని ఆలోచన తీసుకో. 3, మౌనంగా ఉండు, అంటే స్తుతించు. 4, హృదయపు లోతులో నుంచి, అయ్యా నా నమ్మికంటూ ఏదైనా ఉందంటే అది నీవేనయ్యా, నా ఆధారం అంటూ ఏదైనా ఉందంటే అది నీవేనయ్యా అని హృదయపు లోతులో నుంచి దేవుని మీద నువ్వు నమ్మికొంచు. ఆయన మీద ఒక మనుషుడు నమ్మిక ఉంచితే
బైబిల్లో 2 ఖరీదైన మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 28వ కీర్తన, నెక్స్ట్ వర్స్, 28వ కీర్తన 7వ చరణం. నాతో కలిసి చెప్పండి. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్పు. నమ్మిక ఉంచింది పెదవులతో, మాటలతో కాదు. ఎక్కడి నుంచి నమ్మిక ఉంచాడట? నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. యేసయ్యకు మహిమ కలుగును గాక. దైవజనమ, దైవ సహాయం మీకైనా నాకైనా దొరకాలంటే ఆ దైవ సహాయం దొరికే మార్గం ఏదో తెలుసా? నమ్మిక. చెప్పండి చెప్పండి. సాతానుగాడు అంటాడు, ఇక ఇంతే నీ బ్రతుకు, ఎంత మొరపెట్టినా తల కిందకేసి కాళ్ళు పైకి లేపి ఎంత నువ్వు ప్రయత్నం చేసినా నీ బ్రతుకింతే. ఈ సమస్యలో నుంచి నువ్వు బయటకు రాలేవు. ఇక నీ బ్రతుకంతా ఈ సమస్యతోనే ముగించబడుతుంది. సైతానుగాడు ఒకవైపున భయపెడతాడు. ఏం చేద్దాం? నా సమస్యలకు మించిన బలము కలిగిన వాడు నేను ఆరాధించే దేవుడు. ఈరోజు కాకపోయినా రేపు తప్పకుండా దేవుడు విడిపిస్తాడు. రేపు కాకపోయినా మరుసటి రోజు తప్పకుండా దేవుడు విడిపిస్తాడు. విడుదల తథ్యం. రోజు ఏ రోజో నాకు తెలియదు, కానీ విమోచన ఖచ్చితమని హృదయపు లోతులో నుంచి ఆయన మీద నమ్మకం ఉంచితే ఏమంటాడు? నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగాను. దైవజనమా, నీ చుట్టూత ఎలాంటి సమస్యలు సుడికొండలు చిక్కొని ఈరోజు ప్రార్థనకు వచ్చినా నువ్వు ఉన్నావనే నమ్మకం నాకుందయ్యా. నన్ను విడిపిస్తావు అనే నమ్మకం కూడా నాకుందయ్యా. నా కన్నీళ్లు తుడుస్తావు అనే నిరీక్షణ కూడా నాకుందయ్యా. సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండిన ఉదయమున సంతోషం కలుగుతుందనే నిరీక్షణ నాకుందయ్యా. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లు నా బ్రతుకులో వెలుగైన దినాలు రాబోతున్నాయని నేను నమ్ముతున్నానయ్యా. అరణ్యం తర్వాత కనాను ఉన్నట్లు ఈ అరణ్యపు అనుభవాలు దాటిన తర్వాత తప్పకుండా నాకు కనాను లాంటి శ్రేష్టమైన అనుభవాలు నాకు ఇస్తావయ్యా. నీ మీద నాకు నమ్మికొందయ్యా, నీ మీద నాకు నమ్మికొందయ్యా అని హృదయపు లోతులో నుంచి ఆయన పట్ల నువ్వు నమ్మకం ఉంచితే ఆశ్చర్యకరమైన సహాయం దేవుడు నీకు అనుగ్రహించును కాక. ఆయన పట్ల నీకు నమ్మిక లేకపోతే ఏమో దేవుడు సహాయం చేస్తాడో లేదో, నేను విడుదల పొందుతానో లేదో అపనమ్మకం నీకుంటే దేవుని సహాయాన్ని మనం పొందుకోలేం. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు నమ్మకం ఉంచిన వారికి సహాయం కలుగుతుంది. 125వ కీర్తనలో భలే చక్కటి మాట రాసి ఉంటుంది. 125వ కీర్తన 1-2 వచనాలు నాతో కలిసి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూతో ఉండును. చప్పలు కొట్టే సైకు స్తోత్రం. సియోను కొండ కదలదు. దేవుడైన యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు కలవరపడ్డాం. ఆమేన్. సియోను కొండ ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని సుడిగుండాలు వచ్చినా, ఎన్ని ప్రచండమైన భీకర గాలులు ఉవ్వెత్తున రేగుతున్నా సియోను కొండ కదలదు. దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు కూడా కలవరపడడు. నిండు కొండలాగా నిబ్బరంగా ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు నిబ్బరంగా ఉంటావో జరిగేది ఏంటో తెలుసా? యెరూషలేము చుట్టూత పర్వతములు ఉన్నట్లు దేవుని మీద విశ్వాసం పెట్టుకొని ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్న వ్యక్తుల చుట్టూత దేవుడే కావలి గోపురంగా నిలవబడతాడు. యెరూషలేము చుట్టూత పర్వతాలు ఉన్నాయి. ఆయన యందు విశ్వాసం ఉంచే ప్రజల చుట్టూత సైన్యములకు అధిపతికి యెహోవా నిలవబడి ఉన్నాడు. నేనంట, పర్వతాలు గొప్పవా? పర్వతాలను కలుగు చేసిన దేవుడు గొప్పవాడా? సైన్యం గొప్పదా? సైన్యాన్ని కలుగు చేసిన దేవుడు గొప్పోడా? రథాలు గొప్పవా? రథాలను పుట్టించిన దేవుడు గొప్పోడా? మనుషులు గొప్పోళ్ళా? మనుషులను కలుగు చేసిన సృష్టికర్త అయిన దేవుడు గొప్పోడా? నమ్మిక ఒక్కటి దేవుని మీద నువ్వు ఉంచితే దేవుడే నీ చుట్టూతా ప్రాకారముగా ఉండునుగాక.
31 అధ్యాయాల్లో పాఠాలు విన్నారు. ఏం విన్నారు? పాఠం తర్వాత ఏమొస్తుంది? పరీక్ష వస్తుంది. అదే 36, 37 అధ్యాయాల్లో ఇశ్రాయేలు ప్రజలంతా కలవరపడతా ఉంటే అష్షూరీయులు వచ్చినందువల్ల హిజ్కియా ఏమీ లేదు. ఆ ఉత్తరం తీసుకున్నాడు, మందిరానికి వెళ్ళాడు, ఉత్తరం తెరిచాడు, ప్రార్థన చేశాడు. డెఫినెట్గా ఈ వాక్యం కూడా పట్టుకొని ఉంటాడు. నరునిది కాని ఖడ్గము వలన, మనుషునిది కాని కత్తి వలన మీరు అష్షూరీయుల్ని గెలుస్తారు అని నువ్వు వాగ్దానం చేసావు కదయ్యా. నేను కత్తి పట్టుకోను. మరేం చేస్తావు? ప్రార్థన అయిపోయిన తర్వాత హాయిగా గొరకలు పెట్టి నిద్రపోతా. చప్పట్లు కొట్టాలి గట్టిగా. మీరు ప్రార్థన అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ ఏం తెచ్చుకుంటారో తెచ్చుకోండి, వద్దన్ను. మనం వద్దంటే మీరు ఆగుతారేంటి? ఏం తెచ్చుకుంటారో తెచ్చుకోండి, ఫుల్గా తినండి. ప్రభా నువ్వు ఉన్నావనే ధైర్యం నాకు వచ్చిందయ్యా. నాకున్న బాధ వాక్యం అంతా విన్న తర్వాత నీ సన్నిధిలో కొమరించానయ్యా. ఇక చింతా మత్ కరో, టెన్షన్ కుచ్ భీ నహీ హై. ఓకే, టెన్షన్ అనేది ఏం లేదు, హాయిగా ఉంటా ప్రభా అని కడుపు నిండా తిని కంటారా నిద్రపో. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచూ ఉన్నాడు. ఎప్పుడైతే హిజ్కియా ప్రశాంతంగా నిద్రపోతున్నాడో ఆ రాత్రికి రాత్రి దూసిన కత్తి చేతబోని యుద్ధ భూమిలోకి యెహోవా దూత అడుగుపెట్టింది. అడుగు పెట్టాడో లేదో యెహోవా దూత ఆ దూసిన కత్తితో రాత్రికి రాత్రే 185,000 మంది శత్రువులను హతమార్చేసాడు దూత. నువ్వు చంపితే 4 10 మందిని, నువ్వు కొడితే 2 3, దేవుడు కొడితే శత్రు శాసము లేకుండా భీకర కార్యం దేవుడు చేస్తాడు. ఇప్పుడు నేను కొట్టాను ఒకడినే కొడతా, దేవుడు కొడితే శత్రు శాసనం ఒక్కటి కూడా ఉంటుంది. 4 విలువైన మాటలు గుండెల్లో రాసుకోండి. మాంస సంబంధమైన బలం మీద ఆధారపడద్దు. ప్రతి విషయంలో దేవుని బలం మీద ఆధారపడదు. సొంత ఆలోచనలు, మనుషుల ఆలోచనలు తీసుకోకు, దేవుని ఆలోచన అడుగు. ఈ వివాదకరమైన పరిస్థితుల మధ్యలో మౌనంగా ఉండు. అంటే మౌనంగా ఉండడం అంటే ఇది ధ్యానం అనుకునేరు కాక, అది కాదు. మన ఇంట్లో ఏం వినపడాలి? పెద్దగా చెప్పాలి. తంబుర సితార నాదం వినబడే కొద్ది ఆడి మీద దెబ్బ పడతానే ఉంటుంది. నువ్వు సైలెంట్ అయిపోతే దేవుడు సైలెంట్ అయిపోతాడు. ఇక్కడ మళ్ళా నీ ఇంట్లో తంబుర సితార నాదం వినబడుతూ ఉంటే దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేయటం ప్రారంభిస్తాడు. హృదయపు లోతుల్లో నుంచి ఆయన మీద విశ్వాసం ఉంచు. ఎంత భీకర సమస్యలు ఈరోజు నీ చుట్టూతో ఉన్నా యేసు నామం పేరిట వాటన్నిటిలో నుంచి దేవుడు నేను గట్టెక్కించును గాక. నీ నోట ఒక అద్భుతమైన సాక్ష్యం దేవుడు వినిపించును గాక. హిజ్కియా నోట దేవుడు ఎలా అద్భుతం చేశాడో నా బ్రతుకులో కూడా అద్భుతం చేశాడయ్యా. ఆ పాఠం విన్నాను, ఈరోజు నాకు పరీక్ష వచ్చింది. పాఠం విన్న దాని ప్రకారం నేను పరీక్ష రాసుకుంటూ వెళ్ళాను, జయాన్ని పొందాను. నా దేవుడు నా తలపైకి ఎత్తాడు. దేవుడే నా పక్షాన యుద్ధం చేసి ఈ పరిస్థితి నుంచి దేవుడు విడిపించాడని నీ నోట ఒక అద్భుతమైన సాక్ష్యం దేవుడు ఉంచును గాక.